బలవన్మరణానికి పాల్పడింది. ఆర్ఎన్ఆర్ కాలేజ్లో బైపీసీ చదువుతోంది హేమశ్రీ అనే యువతి. హాస్టల్ గదిలో ఉరివేసుకొని విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిందంటూ తెలుస్తోంది. కాలేజ్ యాజమాన్యమే చంపేసింది అంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజ్ ముందు విద్యార్థిని బంధువులు ఆందోళన చేస్తున్నారు. హేమలతకు 10th లో 10వ ర్యాంక్ వచ్చినట్లుగా తెలుస్తోంది స్టేట్ వైడ్గా. తిరుపతి జిల్లా సత్యవేడుకు చెందిన హేమశ్రీ ఇలా బలవన్మరణానికి పాల్పడడం పట్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యమే ఈ దారుణానికి పాల్పడింది అంటూ వారు ఆరోపిస్తున్నారు. కాలేజీ ఎదుట వారు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. బలవన్మరణానికి పాల్పడినటువంటి యువతి ఒకవైపు, మరోవైపు ఆ యువతి బలవన్మరణానికి పాల్పడడంతో తల్లిదండ్రులు బంధువులు కాలేజ్ ముందు కూర్చొని రోదనలు మనం చూస్తున్నాం. గుండెలు అవిసేలా రోధిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఒక్కసారి వాళ్ళు ఏమంటున్నారు అసలు ఈ ఘటనకు సంబంధించి వాళ్ళ మాటల్లోనే విందాం. నా బిడ్డని చంపేసినారు అన్న ఏం చేసినారో తెలియదన్న. తెల్లారితో నా బిడ్డ రాత్రి 9:30కి ఫోన్ చేసిందన్న. ఫోన్ చేసి నేర్చింది, ఈ కాలేజీలో నేను ఉన్నమ్మా, నన్ను టార్చర్ పెడుతున్నారు అని. ఏం టార్చర్ అంటే, మీరు వస్తేనే నేను చెప్తాను అని. సార్ అది ఏమి చేసినారో, ఏమి టార్చర్ పెట్టినారు, ఏ రూపాన్ని టార్చర్ పెట్టినారు నా బిడ్డని తెలియదన్న. ఫోన్ చేసి ఏడ్చింది. సరేనైనా నైట్లో ఎట్లయినా వస్తావు, తెల్లారితో వస్తామంటే 8 గంటలకు ఫోన్ చేసింది. ఏడొస్తున్నారమ్మా అంటే, వస్తామనైనా భయపడబాక అనేసి మేము ధైర్యం చెప్పినాం. ఇంకా మా బిడ్డ ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తావు, బాధపడబాక, మేము వచ్చి ధైర్యం చెప్తాను అయినా, నీ తొడుకొచ్చుకుంటాను అయినా అని చెప్పంటే, నాకు అర్థం కాలేదమ్మా, ఒక సబ్జెక్టు నేను మెయిన్ స్కూల్లోకి మారిపోతానమ్మా, మేడం ఒప్పుకోవడం లేదు. ఆమె ఎవరో ఉందంట, అదే ప్రిన్సిపాల్ మేడం, గీతా మేడం, ఆమె పిల్లకాయలుగానే చూడదంట సార్, అందరినీ టార్చర్ పెట్టి మాట్లాడుతుందంట. అది ఏమి చేసిందో మరి ఆ మహాతల్లి. ఆ బిడ్డని చంపేసినారు సారు. 8 నుంచి 8:30 దాకా అర్ధగంట సేపు మాట్లాడింది సారు. వీడియో కాల్ చేసి వాళ్ళ వార్డెన్ మేడం ఫోన్ నుంచి చేసింది సారు. ఈ రోజు ఉదయాన్నే చేసింది సారు. చేసి నా బిడ్డ మాట్లాడింది సారు. మాట్లాడి నా బిడ్డ, అమ్మా మీరు రండమ్మా, మీరు అర్జెంట్ గా వచ్చారంటే మీకు చెప్తాను రండి అని ఫోన్ చేసింది. నాయనా వస్తాను నాయనా, ఏనాయనా నీ సార్ వాళ్ళకి ఫోన్ చేసింది అంటే, సార్ వాళ్ళకి కూడా వద్దమ్మా అని చెప్పింది. లాస్ట్ మంత్ జాయిన్ చేయించాం సార్, ఎంపీసీ జేఈ మెయిన్స్ లో చేర్పించాము. వచ్చి 1 month లో మేము వీక్లీ 1 time వచ్చి పోతా ఉన్నాము. మార్నింగ్ గారు ఫోన్ చేసింది, మాట్లాడాము. సరే డాడీ మీరు రాండి, మేము బయలుదేరి వస్తున్నాను డాడీ అని చెప్పారు. ఫస్ట్ ఇయర్ సార్, ఫస్ట్ ఇయర్ బయలుదేరి వస్తాను డాడీ, ఈరోజు సండే కదా అన్నాను. నేను బయలుదేరుతా ఉన్నాను. ½ hour తర్వాత వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఫోన్ చేసి, ఈ పాపకి సీరియస్గా ఉన్నది అనేసి ఫోన్ చేశారు. ఆ తర్వాత ఏందనేసి అడిగితే మనకు బదులే చెప్పలేదు. మళ్ళా ఫోన్ చేస్తాను, వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు. ఎవరు రాసుకో, ప్రిన్సిపాల్ నుంచి ఫోన్ చేస్తారు, ఫోన్ ఎత్తలేదు. మళ్ళా ఇక్కడ లోకల్లో ఫ్రెండ్స్ ఏమైంది కనుక్కోమని చెప్తే పాప చనిపోయిందని చెప్పారు. అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ఆ తల్లిదండ్రులు. ఏదో జరిగింది, ఇది కేవలం ఆ పాప తనంతట తానుగా బలవన్మరణానికి పాల్పడలేదు, ఇంకా ఏదో జరిగింది. నిన్న నైట్ కాల్ చేసినప్పుడు కూడా మీరు త్వరగా రండి, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నన్ను టార్చర్ పెడుతున్నారు అంటూ మాట్లాడింది ఆ పాప. అలాగే ఏమైంది అని తన తల్లి అడిగినప్పుడు, నేను ఇలా ఫోన్లో చెప్పలేను, మీరు రండి త్వరగా అంటూ నైట్ కాల్ చేసింది. మార్నింగ్ కాల్ చేసి మాట్లాడి చాలా ఆవేదన పడినట్లుగా తెలుస్తుంది. ఇంతలోనే పాపకి చాలా సీరియస్గా ఉంది అంటూ యాజమాన్యం నుంచి కాల్ వచ్చింది. వెళ్ళి చూసేసరికి పాప ప్రాణాలు కోల్పోయి ఉంది. ఏం జరిగింది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా యాజమాన్యం నుంచి ఏదో తప్పు ఉంది అనేది ఆ యువతి యొక్క తల్లిదండ్రులు చెప్తున్న మాట. తమకు ఫోన్ చేసినప్పుడు కూడా నన్ను టార్చర్ పెడుతున్నారు, నేను ఇక్కడ భరించలేను అని ఆ యువతి బాధపడిందని. ఏమైంది అని అడిగితే మాత్రం నేను ఇలా చెప్పలేను, మీరు రండి, డైరెక్ట్గా ఇక్కడికి రండి అని ఆ యువతి అడిగిందని, ఏడ్చిందంటూ
ఆ తల్లి చెప్తున్నటువంటి మాటలు మనం వింటున్నాం. గయాజ్ ఉన్నారు మా ప్రతినిధి. గయాజ్, ఓవైపు ఆ యువతి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాటలు మనం వింటున్నాం. తనని ఏదో ఇబ్బంది పెడుతున్నారు, ఇక టార్చర్ పెడుతున్నారు, నేను ఉండలేకపోతున్నాను అంటూ యువతి చెప్పినట్లు కనిపిస్తోంది. మరి యాజమాన్యం ఏమంటుంది? జరిగినటువంటి ఘటనకు సంబంధించి అసలు ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీలో ఉన్న ఆర్ఎన్ఆర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న హిమశ్రీ అనే విద్యార్థిని ఈరోజు బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. అయితే ఈ ఘటన తెలిసిన వెంటనే విద్యార్థి సంఘాలు, అదేవిధంగా కొంతమంది ప్రజా సంఘాలు సైతం అక్కడికి వెళ్లడం, ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. అయితే తిరుపతి జిల్లా సత్యవేడి మండలం రాసపాలెం చెందిన హిమశ్రీ 10వ తరగతిలో 10వ ర్యాంకు సాధించి, అంటే మంచి మార్కులతో సాధించింది. అయితే ఈ ప్రైవేటు కళాశాల యాజమాన్యం అంటే ఎక్కడైతే మంచి మార్కులతో, ర్యాంకులతో 10వ తరగతిలో పాస్ అవుతున్నారో వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరిగి మేము ఉచితంగానే ఇంటర్ చదివిస్తాము, అది చేస్తాం మొత్తం అని తీసుకుని, ఇందులో అదే విధంగా ఈ ఆర్ఎన్ఆర్ కాలేజీకి చెందిన యాజమాన్యం కూడా హిమశ్రీ వాళ్ళ తల్లిదండ్రులకు ఒప్పించి తమ కాలేజీలో మంచి భవిష్యత్తు ఉంటుంది, మేము ఫీజులు కూడా తీసుకోము, బాగా చదివిస్తాము, ఉన్నత స్థాయికి వెళ్లే విధంగా మేము ప్రయత్నం చేస్తామని కూడా ఆ హిమశ్రీని తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఇయర్ బైపీసీ లో చేరింది. అయితే చేరిన కొద్ది రోజుల వరకు పాప హిమశ్రీ బాగానే ఉండింది, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ బాగుంది అన్నట్టు మాట్లాడింది. అయితే గత ఒక 10-15 రోజుల నుంచి ఫోన్ చేసి ఇక్కడ టార్చర్ ఎక్కువగా ఉంది, నాకు ఇక్కడ చెప్పే సబ్జెక్టులు కూడా అర్థం కావడం లేదు, హాస్టల్లో టార్చర్ ఎక్కువగా ఉంది అనేది ఏడుస్తా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు కొత్త కదా, హోమ్ సిక్స్ కదా ఇదని వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోకుండా ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం 8 గంటలకు ఫోన్ చేసి మీరు అర్జెంటుగా రాండి అని కూడా హిమశ్రీ వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసినట్టు వాళ్ళు తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే వీళ్ళు అసలు ఏం జరిగింది ఏందనేది కూడా మీరు వస్తే నేను విషయం చెప్తాను, నేను చెప్పను, నాకు టార్చర్ ఎక్కువ ఉంది, నా మైండ్ సెట్ బాగలేదన్నట్టు హిమశ్రీ తల్లిదండ్రులకు మాట్లాడినట్టు చెప్తున్నారు. ఇది జరిగిన ఫోన్ వచ్చిన ఒక గంటకు తర్వాత ఈ కాలేజీ యాజమాన్యం కూడా ఫోన్ చేసి మీరు అర్జెంటుగా కాలేజీకి రావాలి, మీ అమ్మాయికి బాగలేదు ఇదన్నారు. ఏం అసలు అని హడావుడిగా తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈమె బలమరణానికి పాల్పడింది, హాస్పిటల్లో బాడీ ఉందని చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళ తల్లిదండ్రులకు కుప్పకూలి పడిపోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఏం టార్చరు, ఎంత మనసు బాగలేకుంటే తమ కుమార్తె హిమశ్రీ ఆత్మహత్య చేసుకుంటుంది అనేది వాళ్ళు పూర్తిగా ప్రశ్నిస్తున్నారు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రము దానికి కనీసం జవాబు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఈమె బలమరణం వెనుక ఏదో దాగి ఉందని కూడా అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇట విద్యార్థి సంఘాలు, అదేవిధంగా హిమశ్రీ తల్లిదండ్రులు కూడా అసలు ఏం జరిగిందనేది కూడా బయట పెట్టాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి క్షుణ్ణంగా లోతుగా దీని మీద విచారణ అయితే చేస్తున్నారు. నాకు రైట్. థ్యాంక్ యూ గయాజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద తల్లిదండ్రులు అయితే కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అప్పటి వరకు ఏదో సమస్య ఉంది అని చెప్పిన తమ పాప ఒక్కసారిగా బలవన్మరణానికి పాల్పడింది. తాము వస్తున్నామని చెప్పాం, ఊరు నుంచి రండి మీరు, నేను ఇక్కడ ఉండలేకపోతున్నానని బాధపడిందని. ఏమైందని అడిగితే చెప్పలేను, ఫోన్లో